రామచంద్రమూర్తి యొక్క అవతారం వస్తున్నప్పటికీ ఇంకా రామావతారం అటుగా అంటే అరణ్యవాసం వైపుకి వచ్చినట్టుగా నిర్ధారణ లేదు. రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వచ్చినప్పుడు నువ్వు మాట సాయం చేస్తావు. ఆ మాట సాయం చేసినప్పుడు నీకు రెక్కలు వస్తాయన్నారు. ఎందుకు చెప్పాలి మహర్షి ఆ మాట? ఋషివాక్కుకి ఎప్పుడు ఒక ప్రయోజనం ఉంటుంది. ఋషుల నోటి వెంట వచ్చేటటువంటి మాట ఏదైనా సరే మీరు చాలా జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది. అందుకే శ్రీరామాయణం అంతా ఋషులతో నిండిపోయి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఒక ఋషి మాట్లాడుతున్నారు అంటే పరమ జాగ్రత్తగా పరిశీలనం చెయ్యాలి రామాయణం చదివేటప్పుడు. నిశాకర మహర్షి సంపాతికి రెక్కలు ఇవ్వకుండా నువ్వు రెక్కలు లేకుండా పడుండు, రామకార్యానికి సాయం చేస్తే రెక్కలు వస్తాయని చెప్పి ఆయన ఒక మాట అన్నారు. నాకు రామదర్శనం చేద్దామని ఉంది, కానీ రామదర్శనం అవ్వడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది ఆయన పుట్టి ఇటు రావడానికి. అంతకాలం ఈ శరీరంలో ఉండడానికి నాకు ఇష్టం లేదు, విసిగిపోయాను ఈ శరీరంతో ఉండడంలో. ఇది ఆయన జ్ఞానం. ఆయన అంత పరమ వైరాగ్యాన్ని పొందినవాడు ఆయన. అందుకని దీన్ని వదిలేస్తున్నాను. నువ్వు వదలలేవు. నీకు శరీరంలో ఉండాలని కాంక్ష, రెక్కలతో ఎగరాలని కాంక్ష. నీ కాంక్ష ఎప్పుడు తీరుతుందో తెలుసా? రామకార్యంలో ఆర్తి పొందినటువంటి వానరులు ఇటుగా పెడతారు, అప్పుడు వాళ్ళకి మాట సాయం చెయ్యి, నీ రెక్కలు వస్తాయన్నాడు. అంటే మహర్షి అప్పటికి లేకపోయినా కిష్కింధకాండలో వానరులు వచ్చేసరికి ఆయన రామ కథ యొక్క, రామనామము యొక్క, రామ కార్యము యొక్క గొప్పతనం ఏమిటో నిర్ణయించారు. రామకార్యం మీద వెడుతున్న వాడికి మాట సాయం చేసినంత మాత్రాన కాలిపోయిన రెక్కలొస్తే ఇక రామనామాన్ని పట్టుకున్నవాడు, రామకోటి రాసినవాడు ఎటువంటి స్థితిని పొందుతాడు? శ్రీరామాయణమే చదువుకున్నవాడు శ్రీరామాయణం చదువుకోవడమే తన జీవితంలో ప్రధాన ప్రయోజనంగా పెట్టుకున్నవాడు ఎటువంటి వైభోగాన్ని పొందుతాడు? ఇది చెప్పాలి. ఇందుకు పనికొచ్చింది అక్కడ ఋషివాక్కు. సంపాతి గురువుగారు చెప్పిన వాక్యం మీద విశ్వాసం ఉంచాడు. ఉంచి రెక్కలు లేకపోయినా బ్రతికున్నాడు. అలా ఉన్నాడు. ఒకానొక సమయంలో రాని వచ్చారు వానరులందరూ. వచ్చారు, వాళ్ళకి సీతమ్మ తల్లి దర్శనం కాలేదని ఖేదం పొంది వాళ్ళు ప్రాయోపవేశం చెయ్యబోయారు. అప్పుడు సంపాతి వాళ్ళు చెప్పుకుంటున్న రామకథ విని, ఎవడు రామ తమ్ముడి పేరెత్తినవాడు అన్నాడు. తెలిసో తెలియకో చెప్పుకున్న రామకథ చనిపోదామనుకున్న వానరులకు ప్రాణం పెట్టింది. ఇప్పుడు వాళ్ళు సంపాతి దగ్గరికి వచ్చారు, తీసుకొచ్చారు. ఏదో తర్పణలు ఇస్తానన్నాడు, సముద్రం దగ్గరికి తీసుకెళ్లారు, తమ్ముడికి తర్పణలు ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి మీరు ఎందుకు వచ్చారన్నారు. వాళ్ళు కథ అంతా చెప్పారు. మేము సీతమ్మ తల్లి దర్శనానికి బయలుదేరాం, ఇదిగో ఇక్కడ ఉండిపోయాం, ఇంతకాలం నుంచి ఈ మణికర్ణిక బిలంలో ఉన్నాం, ఇన్నాళ్ళకి బయటికి వచ్చాం, వెనక్కి కొడితే సుగ్రీవుడు చంపేస్తాడు, ముందుకెడితే సీతమ్మ తల్లి దర్శనం అవ్వట్లేదు, ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితిలో మేము కొట్టుమిట్టాడుతున్నాం అన్నారు. ఆయన అన్నాడు, ఒకానొకప్పుడు నా కొడుకు చెప్పాడు, సీతమ్మ తల్లి రావణుని చేత అపహరింపబడి దక్షిణ సముద్రం మీదుగా లంకాపట్టణానికి తీసుకొని పోబడుతుండగా తాను చూశానని నాతో చెప్పాడు. ఆ రోజున నాకు ఆహారం తేవడం ఆలస్యమైంది, ఆకలితో ఉండి ఎందుకు ఆలస్యం చేశావురా అని అడిగితే ఈ మాట చెప్పాడు. అందుకని మాకు దూరదృష్టి ఉంది. ఇక్కడ కూర్చుని ఎన్నో యోజనముల దూరములో ఉన్న విషయాన్ని నేను చెప్పగలను. ఇదిగో ఈ కొండ శిఖరం మీద కూర్చుని నేను చూసి చెప్తున్నాను. 100 యోజనముల సముద్రముల ఆవలి కాంచన లంకలో సీతమ్మ ఉన్నది అన్నాడు. సమ్యక్ పాతి, సంపాతి బాగా చూసినవాడు, బాగా తెలుసుకున్నవాడు చెప్పాడు. ఈశ్వరుడు ఉన్నాడు. మీరు చూశారా, నేను చూశానా? ఈశ్వరుడు ఉన్నాడు అని బాగా దర్శనమైన వాడు, బాగా తెలుసుకున్నవాడు చెప్పాడు. వాడి మాట నమ్మావా, నీకు దర్శనం అవుతుంది. వాడు అలా అన్నాడండి, నాకు కనపడద్దా అంటే ఆయన నీకు కనపడతాడా? నువ్వు సాధన చేసి ఆయన దర్శనం చేయాలా? కాబట్టి సంపాతి వాక్యాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. దక్షిణ దిక్కుకి వెళ్ళారు. తీరా కూర్చున్నారు సముద్రం దగ్గర. ఇప్పుడు సముద్రం వంక చూశారు. 100 యోజనముల సముద్రం. ఎవరు దాటుతారని అడిగారు. అబ్బో చాలా మంది ఉన్నారు. గజుడు, గవాక్షుడు, ద్వివిధుడు, మైందుడు, సుషేనుడు, ఎంతమంది పెద్దలున్నారు. ఎవరు చెప్పినా మేము 100 యోజనములు వెళ్ళాం, 90 పెడతాం, 95 ఎడతాం, 80 ఎడతాం, 70 ఎడతాం.
100 దాటని వాడు ఎవడైనా సముద్రంలో పడిపోయేవాడే, 100 దాటినవాడే లంక చేరుతాడు. అంగదుడు అన్నాడు, నేను వెళతాను కానీ తిరిగి రాగలనని నమ్మకం లేదు. జాంబవంతుడు అన్నాడు, రాజుగారు పని చేసుకుంటూ ఉంటే భృత్యులు కూర్చోకూడదు, నువ్వెళ్ళడం ఏమిటి, మేము కూర్చోవడం ఏమిటి, ఆ ఆలోచనే ఉండకూడదు, కాబట్టి నువ్వు వెళ్ళకూడదు అన్నాడు. మరి ఇప్పుడు ఎవరెళ్ళాలి? హనుమ నేను ఇంత దూరం వెడతానని కూడా ఆయన ఏం చెప్పలేదు. ఆయన సముద్రపు ఒడ్డున ఇసుకలో కూర్చుని ఉన్నారు. ఇక్కడ మీరు ఒక గొప్ప విషయాన్ని గమనించాలి. హనుమకి ఇప్పుడు శక్తి ఉంది కానీ శాపం ఉంది. ఆ కారణం చేత హనుమకి తన శక్తి తన తెలియదు అన్న విషయం తెలుసున్నవాడు ఒక్కడే ఉన్నాడు అక్కడున్న వానరుల్లో, జాంబవంతుడు. ఈ జాంబవంతుడు ఇతపూర్వం ఎప్పుడైనా స్తోత్రం చేసి ఆయన బలం ఆయనకి జ్ఞాపకం తేకూడదా? పెద్దరికము అన్న మాటకి ఒక గొప్పతనం ఉంటుంది. పెద్దరికము అంటే అన్ని వేళలా వయసు చేత పెద్దరికం కాదు. తెలుసున్న విషయాన్ని కడుపులో పెట్టుకుని ఎప్పుడు పైకి పెట్టాలో, ఎప్పుడు దాని వలన ప్రయోజనమును సాధింపచెయ్యాలో అప్పుడు మాత్రమే మాట్లాడేవాడు. అప్పటి వరకు తొణకకుండా బెనకకుండా తనకి తెలుసన్న విషయం కూడా చెప్పకుండా కడుపులో దాచుకుని ఉంచుకోగలిగిన వాడెవడో వాడే పెద్దవాడు. అదే పెద్ద తలకాయ. జాంబవంతుడికి తెలుసు హనుమకి శాపం ఉందని. జాంబవంతుడికి తెలుసు ఆయన్ని స్తోత్రం చేస్తే ఆయనకి శాపం పోతుందని. ఇంతకాలం చేయలేదు. ఎందుకు చేయలేదు? హనుమయే చెయ్యవలసిన కార్యం ఆయనకి కనపడలేదు. హనుమ కాకపోయినా ఇతరులు చేస్తున్నారు కాబట్టి హనుమ అవసరం లేదు కాబట్టి ఆయన చేయలేదు. ఇప్పుడు రామచంద్రమూర్తి యొక్క మనశ్శాంతి, సీతమ్మ తల్లి యొక్క మనశ్శాంతి, అథవా వాళ్ళిద్దరి జీవితములు, ఇన్ని వేల మంది వానరుల యొక్క జీవితాలు. ఎందుకని సీతాదర్శనం చెయ్యలేదు, ఆలస్యం అయిపోయింది, వెనక్కెడితే చంపేస్తాడు సుగ్రీవుడు. ఇంతమంది వానరుల జీవితాలు, అవతల ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాళ్ళందరి యొక్క జీవితాలు, సుగ్రీవుడి యొక్క జీవితం ముడిపడ్డాయి. ఇప్పుడు ఆయనకి శాప విమోచనం జరిగితే తప్ప ఆ కార్యం నడవదు. సీతమ్మ తల్లి దర్శనం చెయ్యగలిగిన వాడు ఇంకొకడు లేడు. సీతమ్మ తల్లి దర్శనం చెయ్యగలిగిన వారు హనుమ ఒక్కరే. సీతమ్మ తల్లి దర్శనం చెయ్యడం అంటే ఏదో వెళ్ళిపోయి లంకాపట్టణానికి వెళ్ళి నేను చూశాను సీతమ్మని అని వచ్చేయడం కాదు కదా. సీతమ్మ తల్లి దర్శనం చేయడం అంటే సీతమ్మ తల్లితో మాట్లాడాలి, అక్కడ ఉన్న పరిస్థితిని తట్టుకోవాలి, అక్కడ ఉన్న పరిస్థితికి అనుగుణంగా ప్రవర్తించగలగాలి. ఇంతటి సామర్థ్యము కలిగినటువంటి వాడై ఉండాలి. కేవలము శరీర బలంతో వెళ్ళిపోగలిగిన వాడు చాలనక్కడ. అసలు అలా వెళ్ళగలిగిన వాడు కూడా అక్కడ కనపట్టలేదు. ఇటువంటప్పుడు ఇన్ని ప్రభావములు, ఇన్ని శక్తులు ఎవరి యందు నిక్షిప్తమై ఉన్నాయో ఆయనకి జ్ఞాపకం రావాలి, నాకు ఈ శక్తి ఉన్నది అన్న విషయం.